హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. ఇది 28 చెస్ట్, 28 ఛాతీ సైజు, నడుము 24 ఇంచులు ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ఇది నేను ఫుల్ వీడియో పెడతానండి, ఖచ్చితంగా చూడండి. ఒక ముఖ్యమైన అంటే ఇందులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తాను. ముందుగా ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఒకటి అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి 9 ఇంచుల మార్కింగ్ పెట్టుకోండి టక్స్ పాయింట్ కోసము. మొత్తం కలిసి 13 ఇంచులు ప్లస్ 1 ఇంచు 14 ఇంచులు ఉందండి. పైనుంచి 9 ఇంచులు పెట్టేసుకొని మిగతాది స్ట్రేట్గా లైన్ కొట్టుకోండి. 5 ఇంచులు ఉంటుంది, ఓకేనా. 14 ఇంచుల లెంత్. ఆ తర్వాత ఇక్కడ 3/4 ఇంచు ఇటు 3/4 ఇంచు ఇటు, ఎందుకంటే చెస్ట్ సైజు చిన్నగా ఉంది కాబట్టి 3/4 ఇంచు సరిపోతుంది. మొత్తం కలిసి 1.5 తీసుకున్నాం మనం, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మనము బ్యాక్ పార్ట్కి టక్స్ కోసము 1 ఇంచు తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 1.5 తీసుకున్నాం కాబట్టి చెస్ట్ టైట్గా ఉంది, పట్టేసినట్టుగా ఉంది అంటూ ఉంటారు కదా, అది దీనివల్లనే అన్నమాట. మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా అని చెప్పేసి 2 ఇంచులకి ఇట్లా స్ట్రేట్గా లైన్ వేసేసుకుంటాము, అవునా. ఇప్పుడు మనం మరి 1.5 ఇంచు ఇక్కడ చెస్ట్కు టక్స్ కోసం తీసుకున్నాం కాబట్టి మీరు ఇక్కడ ఖర్చు కోసం ఏమాత్రము కలపకుండా ఇట్లా స్ట్రేట్గా కుట్టు వేసుకున్నారంటే కనుక మీకు ఖచ్చితంగా ఇక్కడ టైట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ 1.5 నుంచి బ్యాక్ పార్ట్ 1 మైనస్ చేస్తే 1/2 ఇంచ్ అవుతుంది. ఆ 1/2 ఇంచ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ యొక్క మార్కింగ్. ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ నుంచి స్ట్రేట్గా లైన్ కొట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు పెంచుకుంటే ఇక్కడ మళ్ళీ క్లాత్ మిగిలినట్టుగా బుగ్గలుగా వస్తుందన్నమాట, ఓకేనా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. మీరు ఏదైనా సరే ఒకవేళ 2.5 తీసుకుంటాను అనుకోండి, 2.5 బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్ తీసుకుంటాం కదా, అంటే మనం 1.5 ఇక్కడ పెంచుకోవాల్సి ఉంటుంది. అదే అండి ఫార్ములా. మనకి చెస్ట్ పట్టేసినట్టుగా ఉండదు, మళ్ళీ లూజ్గా కూడా ఉండకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే ఈ టిప్ ఒక్కటే యూజ్ చేయండి, అంతే. మనం ఇక్కడ ఈ టక్స్ల కోసము ఎంతైతే తీసుకుంటున్నామో 1.5 2.5 3 అట్లా అయినప్పుడు ఆ 3 నుంచి బ్యాక్ పార్ట్ యొక్క నడుముది 1 ఇంచు తీసేస్తే 2.5 అట్లా మిగులుతుంది కదా, దాన్నే ఇక్కడ ఎక్స్ట్రా పెంచుకొని కట్ చేసుకున్నామంటే బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు తీసేసాము. ఇంకా క్లాత్ పైన వేసుకున్నప్పుడు ఇదంతా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ కూడా 1/2 ఇంచు పెంచుకోండి. ఇటువైపు అవసరం లేదు, ఓన్లీ మనం ఇది కట్ చేసాం కాబట్టి దీనికి మాత్రమే 1/2 ఇంచు పెంచుకుంటే సరిపోతుంది. ఇటువైపు పెంచుకోవాల్సిన అవసరం లేదు. మనము ఆల్రెడీ కుట్టు కోసం కూడా కలుపుకొని ఇక్కడ 3.5 పెట్టుకున్నాం కాబట్టి ఇటువైపు పెంచుకునే అవసరం లేదు, ఓకేనా. మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇట్లా కట్ చేస్తే కనుక. ఇంకా నెక్ వచ్చేసి నేను ఇది డిజైనర్గా పెట్టుకుంటాం కాబట్టి ఇలా వదిలేసాను. మీకు ఏది కావాలంటే అది పెట్టేసుకోండి. యూజ్ అయింది అని అనుకుంటున్నానండి. నేను త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను, ఇంకా షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను ఎలా కట్ చేస్తాను అనేది క్లియర్గా, ఓకేనా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ధన్యవాదాలు.